హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి నేను మా అపార్ట్మెంట్లో 4వ రోజు వినాయకుడి పూజ కోసం అని చెప్పేసి ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నా అండి. పొంగల్ చేస్తున్నాను 90 మెంబర్స్కి. అదేమో పచ్చి కొబ్బరి ఇలాచి దంచి పెట్టుకున్నాను. పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసెస్ పోసుకొని బియ్యము ఇట్లా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. బెల్లం కూడా కిలో వేసానండి. వేసి ఇట్లా ప్రసాదం తయారు చేసుకుంటున్నా. అన్నం ఉడికిందో లేదో అని చెప్పి పొంగల్ కోసమని చూస్తున్నా అండి. ఇట్లా గరిటెతోటి తిప్పుతూ ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ పోసుకున్నాను. 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇవేమో డ్రై ఫ్రూట్స్ రెడీగా పెట్టుకున్నాను. పాలు కూడా ఒక 1 లీటర్ పాలు పోసుకున్నా అండి. కొబ్బరికాయ మొత్తము వేసేసుకున్నా అండి. ఇంకొంచెం పట్టేది. ఆ రోజు ప్రసాదం చాలా బాగా వచ్చిందండి దేవుడి కోసము. ఇగో అన్నీ వేసేసి ఇట్లా పెట్టి మూత పెట్టి పెట్టేసుకున్నాను. రెడీగా మంచిగా ప్రసాదం తయారైపోయింది. దేవుడికి పెట్టందే వీడియోలో చూపించకూడదు కదా అని చెప్పేసి ఇక ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇదేమో పులిహోర అండి. పులిహోర ఆల్రెడీ ముందే చేసి పెట్టేశాను. టైం సరిపోలేదు వీడియో షూట్ చేయడానికి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మా ఫ్లోర్లో కూడా అక్క వీడియోస్ బాగున్నాయి, ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని పిల్లు, మేము వస్తాము అంటున్నారు. ఇదిగోండి మా అపార్ట్మెంట్ వినాయకుడిని ఫస్ట్ డే అండి తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తున్నాము. అంతా కమిటీ వాళ్ళు అందరూ కూడా ఇందులోనే పాల్గొని మంచిగా వినాయకుడిని అట్లా పెట్టేశాము. నేను కూడా ఫస్ట్ డే పూజ అట్లా చేసుకున్నా అండి. డెకరేషన్ అది ఇట్లా చేసేసుకున్నాము. మామిడాకులు, పూలతోటి లైట్లు అన్నీ పెట్టి ముగ్గులు ఇట్లా ఇదంతా మేమే చేసుకున్నామండి. డెకరేషన్ వినాయకుడి దగ్గర దీపారాధన అవన్నీ కూడా ఆ బేగం బజారు వీడియో ఇదేనండి. ఈ సామానం కోసమనే వెళ్ళాము. కుందులు అవన్నీ తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆ వీడియో కూడా షేర్ చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్. వచ్చేసి అదిగోండి ఫస్ట్ డే తర్వాత ఇంకా మేము లలిత సహస్రనామం చదువుకున్నామండి. ఫ్రైడే వచ్చింది కదా అని చెప్పేసి అక్కడే కూర్చొని మంచిగా ఒక చిన్న ఇట్లా చేసాము. లలిత సహస్రనామం అయిపోయింది. ఇక ఇదైతే వచ్చేసి లాస్ట్ డే పూజ అండి. నిమజ్జనం రోజు చేసిన పూజ ఇది. ఇదిగోండి ఇట్లా మార్నింగే ఆ రోజు చేసేసుకున్నాం. ఫాస్ట్గా వినాయకులను తీసుకొని వెళ్తున్నాం. ఇదిగోండి మా బాబు పిల్లలందరూ వినాయకుడిని పట్టుకున్నారు, నేను కూడా అండి. ఇంకా నిమజ్జనం 5th డే రోజు నిన్ననే చేసేసాము. సండే అండి. ఎందుకంటే ఇక సండే అయితే ఏమి ఉండదు కదా, మళ్ళీ మండే అయితే ఫుల్ రష్ ఉంటుందని సరూర్ నగర్ చెరువు దగ్గర నిమజ్జనం చేసేసాం. ఇట్లా కొబ్బరికాయ కొట్టి హారతి పెట్టేసి వినాయకుడిని తీసుకెళ్తున్నామండి. మళ్ళీ మా కారులోనే తీసుకొచ్చాము. మా కారులోనే నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. లడ్డు వేలం పాట కూడా మాకే వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి ఈసారి వినాయకుడు మమ్మల్ని అలా కరుణించాడు. నిజంగా వీడియో షూట్ కోసమని ఇది ఒకళ్ళు వీడియో షూట్ చేసి ఇచ్చారండి నాకు. ఇట్లా పెట్టాక బాగుంటుంది, వ్యూస్ మంచిగా వస్తాయని కూడా సపోర్ట్ చేసి ఇట్లా తీసి ఇచ్చారు. ఇక వినాయకుని పెట్టేసుకొని అన్ని వినాయకులని పత్రిని ఇక నిమజ్జనం కోసం కారులో బయలుదేరి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. వచ్చేసి ఇట్లానే రోడ్డు మీద కూడా ఇదిగో వెళ్తూ ఉన్నాము. నిన్న సండే కాబట్టి అంత ఎక్కువ మంది ఏం లేరండి నిమజ్జనానికి, తక్కువ మందే ఉన్నారు. ఇట్లా వినాయకుడిని దాని మీద పెట్టాము. ఇట్లా ఫోటోలు అవి దిగేసి ఇక వేరే వినాయకులు కూడా వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి అట్లానే వెయిట్ చేసి వేరే పెద్ద వినాయకుడు కూడా వచ్చాడు. అదిగోండి అట్లా పెట్టేస్తున్నాము. కారులోంచి తీసుకొచ్చి ప్రసాదం తీసుకెళ్ళాము, పులిహోర. అది కూడా అక్కడ అందరికీ పంచిపెట్టామండి. ఇట్లా ఇక అందరం అందులో పెట్టేసి వేరే వినాయకులు కూడా వస్తే ఇక అందరం సెల్ఫీలు ఫోటో దిగేసుకొని నిమజ్జనానికి పంపించేస్తున్నాం ఫ్రెండ్స్. వచ్చేసి మా వినాయకుడిని అక్కడ కూడా చాలా వినాయకుడు వచ్చేసారు. ఇంకా మా వినాయకుడు, ఇళ్ళల్లో వినాయకుడు, అపార్ట్మెంట్ వినాయకుడు అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి నిమజ్జనం చేసేసాము. ఇదిగోండి మా వినాయకుడే ఫస్ట్ నిమజ్జనం అయిపోయాడండి. చాలా హ్యాపీ అనిపించింది, మళ్ళీ బాధ అనిపించింది. 5 days పూజ చేసాం కదా, ఎంతైనా అటాచ్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి లాస్ట్ ఇట్లా ఫోటో అది దిగామండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కో రోజు ఒక ఫ్లోర్ నుంచి ప్రసాదాలు అట్లా వచ్చి చేశాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.